ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది, షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీ సారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనేదానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను. ఫస్ట్ జనార్దన్ రావు గారు. సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. సారీ, జయచంద్ర, అది ఫోటో మిస్ అయింది. సో జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఈరోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారండి. ఈ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు A1 మొలకల చెరువులో ఇబ్రహీం పటేల్లో ఫ్యాక్టరీలున్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు. అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్లు ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్ లో మీకు ఇవ్వటం జరిగింది. సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా. ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు, ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు 2014లో, 2019లో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు?